తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం ఎవరు ఊహించని రీతిలో ఖర్చులు పెట్టాయి. అవి ఎన్ని వేల కోట్లు ఉంటుందో చెప్పలేం, కానీ ఏపీ ఎన్నికలపై బెట్టింగ్ మార్కెట్ మాత్రం 20,000 కోట్లకు దాటిపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారు అనే చర్చ ప్రారంభమై పందెం అంటే పందెమా అనేదాకా ఇద్దరు మిత్రుల మధ్య చర్చలు సాగుతున్నాయి. అక్కడ ఇక్కడ అనే తేడా లేదు, ఎక్కడైనా ఇంతే. ఈ బెట్టింగ్ ఎంతో మంది జీవితాలను తలకిందులు చేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఇప్పుడు బెట్టింగ్ ఫీవర్ పట్టుకుంది. పోలింగ్ కు ఎంతో ముందు నుంచే పందాల జోరు మొదలైంది. ఓటింగ్ ముగిశాక తారాస్థాయికి చేరింది. పోలింగ్ కు ఓట్ల లెక్కింపునకు 3 వారాల సమయం ఉండటంతో చర్చలతో ప్రారంభమై బెట్టింగులతో ముగుస్తున్నాయి. గతంలో బెట్టింగ్లంటే వేలల్లో నగదు రూపంలో ఎక్కడో ఉండేవి. రాను రాను పందాలు కూడా యాప్ల స్థాయికి చేరుకున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తోడై కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వెబ్సైట్లు, ఆన్లైన్లు, యాప్ల వంటి డిజిటల్ వ్యవస్థలతో పాటు పెద్ద ఎత్తున ఆఫ్లైన్, మాన్యువల్ బెట్టింగులు సాగుతున్నాయి. ఈ పందాలు కూడా వివిధ కేటగిరీల్లో జరుగుతున్నాయి. వ్యవస్థీకృతంగా జరిగే బెట్టింగులే కాదు, ఇద్దరి మధ్య లేదా ఓ కార్యాలయంలో పనిచేసే వారి మధ్య, మిత్రుల మధ్య ఇలా పందాలు జరుగుతున్నాయి. సాధారణంగా ఎన్నికల పందాలంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే బెట్టింగులు గతంలో ఉండేవి. ఇప్పుడు అలా కాదు. పలానా పార్టీకి ఇన్ని సీట్లకు తగ్గవు అనే దాంతో మొదలుకొని నియోజకవర్గాలపైన, మెజారిటీ పైన ఇలా అనేక అంశాలపై బెట్టింగ్లు తెర మీదకొచ్చాయి. పులివెందులలో జగన్ మెజారిటీ పైన, కుప్పంలో చంద్రబాబు మెజారిటీ పైన, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు మెజారిటీ పైన, కడప లోక్సభలో వైఎస్ షర్మిల గెలుపు పైన, రాజమండ్రిలో పురంధేశ్వరి గెలుపు పైన ఇలా అనేక రకాల బెట్టింగ్లు పురుడు పోసుకుంటున్నాయి. అలాగే టీడీపీ కూటమికి ఎమ్మెల్యే సీట్లన్నీ, ఎంపీ సీట్లన్నీ, టీడీపీకి ఎన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వస్తాయి, కూటమిలోకి బీజేపీకి, జనసేనకు ఎన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు వస్తాయి, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, అధికారం నిలబెట్టుకుంటుందా లేదా, ఇలా పందాలు కాస్తున్నారు. ఆంధ్ర ఎన్నికల ఫలితాలపై 20,000 కోట్ల వరకు బెట్టింగ్లకు అవకాశం ఉందని ఈ రంగంలో ఆరితేరిన బెట్టింగ్ రాయుళ్ల అంచనా. అంతకంటే ఎక్కువ మొత్తంలో బెట్టింగ్లు జరిగినా ఆశ్చర్యపడాల్సింది లేదంటున్నారు. పందాలు ఒక్క ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలతో పాటు విదేశాల్లో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలు కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగుల్లో విరివిగా పాల్గొంటున్నారు. ఐపీఎల్, వరల్డ్ కప్, రేస్ కోర్స్ మాదిరిగా ఎలక్షన్ బెట్టింగ్లు సాగుతున్నాయి. జూదాన్ని మించిపోయింది. వీటిలోనూ మ్యాచ్ ఫిక్సింగ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వీరిని కొన్ని రాజకీయ పార్టీల నేతలు వ్యూహాత్మకంగా రంగంలోకి దించుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. బెట్టింగుల్లో నగదుతో పాటు ఆన్లైన్ పేమెంట్స్ను ఉపయోగిస్తున్నారు. డబ్బు అందుబాటులో లేని వాళ్ళు తమ ఆస్తులను, దస్తావీజులను పందెంలో పెడుతున్నారు. నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లపై ఆస్తులకు సంబంధించి అగ్రిమెంట్లు సైతం రాసుకుంటున్నారు. బహిరంగంగా వేల కోట్లు చేతులు మారుతున్నా బెట్టింగ్లను నిరోధించేందుకు సరైన వ్యవస్థ మనకు లేదు. కొన్ని పార్టీల అభ్యర్థులు, నాయకులు తమ పార్టీ వైపు కాకుండా ప్రత్యర్థి పార్టీల వారు గెలుస్తారని బెట్టింగులు కాస్తున్నారు. ఎక్కడ ఖర్చు చేశామో అక్కడే రాబట్టుకోవాలనే సిద్ధాంతం కొందరు అభ్యర్థుల్లో బయలుదేరింది. ఈ క్రమంలోనే అనేక ఫేక్ సర్వేలు వెలుగులోకి వస్తున్నాయి. ఓ పార్టీ గెలుస్తుందని ఊరు పేరు లేని సంస్థల పేరుతో సర్వేలు తరచూ వస్తున్నాయి. ఇలాంటి కంపెనీల సర్వేలు చేసే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఎవరికి ఓటేశావు అని కనుక్కొని డిసైడ్ చేయటం సర్వే కాదు. కులం, మతం, వర్గం, ఓటు వేయడానికి కారణం ఇలా ఎన్నో విశ్లేషించుకునే మెథడాలజీని ఫాలో అయిన తర్వాత ఫలితం వస్తుంది. కానీ చాలా సంస్థలు సొంతంగా సర్వేను గ్రాఫిక్ ప్లేట్గా ప్రకటించేస్తూ ఉంటాయి. పోలింగ్ ముగిసినా ఇలాంటి సర్వేలు రావటం వెనక బెట్టింగ్ వ్యవహారాలు ఉంటాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు. బెట్టింగ్ అనేది జాడ్యం. ఆ విషవలయంలో చిక్కుకుంటే సర్వనాశనం అయిపోయినా బయటపడలేరు. ఎన్ని చట్టాలు తెచ్చినా నిలువరించలేని పరిస్థితికి చేరింది. మారాల్సింది బెట్టింగ్కు పాల్పడేవారి ఆలోచనలే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.